సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలో రైతుల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే రోజులు గడుపుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన లారీలు అందుబాటులో లేకపోవడంతో కేంద్రాల్లో వేలాది బస్తాలు పేరుకుపోయాయి. ఎండలు, వర్షాల భయంతో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పంట సాగు కోసం చేసిన ఖర్చులు, తీసుకున్న అప్పులు ఒకవైపు ఒత్తిడిగా మారగా మరోవైపు ధాన్యం అమ్ముడుపోకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సంఖ్యలో లారీలను పంపించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలస్యం జరిగితే ధాన్యం నాణ్యత దెబ్బతిని మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్జునపట్ల గ్రామ రైతుల సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కొనుగోళ్లు వేగవంతమై రైతులకు ఉపశమనం కలగాలని స్థానికులు కోరుతున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఊరు రైతులు కానీ సర్పంచ్ కానీ అందరూ ఎంతమంది స్పందించినా కానీ ప్రభుత్వం స్పందించకుండా ఈ మిల్లులు లారీలో రావట్లేదు, ఒడ్లు మొలకలు వస్తున్నాయి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కొంచెం స్పందించి, గ్రామ పెద్దలు అందరూ స్పందించి లారీలు రప్పించి ఒడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము అందరం కలిసి దయచేసి లారీలు రప్పించి ఒడ్లు తొందరగా పోయే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము అందరం గ్రామంలో ధాన్యము ప్రభుత్వం కొనలేదు, కొద్దిపాటిగా పోయినాయి. ఇప్పటికే 2 లారీల ఒడ్లు కాంటాక్ట్ చేసి ఉన్నాయి. ఒక పూట అయితే 8 రోజుల నుంచి లారీలు రాక, మిల్లరు సహకరించక అకాల వర్షాలతో నష్టపోతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ చూపి మిల్లర్ల మీద కానీ లారీల మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి మా ధాన్యాన్ని కొనాలని, రైతులకు న్యాయం చేయాలని, రైతులు ఇబ్బంది పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. దయచేసి స్పందించాలని ఎంఆర్ఓ గారు కానీ చేయగలరు. ఐకేపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పాపం మాతోనే ఉంటున్నారు, వాళ్ళని కూడా ఏమలేకపోతున్నాం. కాబట్టి వెంటనే దయచేసి కొనాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒడ్లు పోసి అన్ని మొలకలు వచ్చి ఇదైతే మాకు ఒడ్లు పోతలేవు, ఏం లేవు. ఎన్ని రోజులని తిరుగుతాం, రోజు తిరుగుడా అవుతుంది మాకు ఊళ్ళే. ఏం లారీలు వస్తలేవు, ఏం లేదు. లారీలో నింపి ఇప్పుడు 4 రోజులు ఒక్కొక్క రాక మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏమో లేదు, మేమేం చేయాలి అనేది అంటున్నారు. మరి అట్లున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి అంటే ఏ సెంటర్లో అయితే అక్కడనే ఒక దగ్గర డంపింగ్ చేసి రైతులకు డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు 6 నెలలకు తీసుకుపోయి, ఇంకా 6 నెలలకు తీసుకుపోయినా పర్లేదు. కానీ రైతులకు ఇప్పుడు ఇక్కడనే కాంట పెట్టించి అన్నం ఒక దగ్గర డంపింగ్ చేయించి కప్పులు కప్పించి ఉంచితే అయిపోతుంది. దానికి ఏదైనా సెక్యూరిటీ కావాలంటే మేము గ్రామ పంచాయతీ నుంచి మేము వహిస్తాం, మా రైతులు కాబట్టి మేము వహిస్తాం. మీరు ఆ డబ్బులు వాళ్ళు ఎన్ని ఉన్నాయో వాళ్ళు అవన్నీ తీసుకొని ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఒక దగ్గర డంపింగ్ చేస్తే మీరు 6 నెలలకు తీసుకుపోండి. ఖచ్చితంగా మీకు ఒక్క వడ్లిత్తు కూడా డ్యామేజ్ కాకుండా మేము చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. అదే కోణంలో మా ఊరు నుండి మేము ఏదైతే బాధ్యత వహిస్తున్నామో మండలం నుండి మీరు తీసుకోండి, జిల్లా నుండి కలెక్టర్ గారు తీసుకుంటారు. ప్రభుత్వం కూడా అందరు కనుక కింది నుంచి మీ దాకా కనుక అందరు సక్రమంగా పనిచేసినట్టయితే 100% ప్రభుత్వం సక్సెస్ఫుల్లో నడుస్తుంది. లేదు ఏ ఒక్క దగ్గర కనుక డ్యామేజ్ అయితే ట్రాఫిక్ జామ్ అయినట్టు, మొత్తం రోడ్డుకు అడ్డం ఏదో ఒక దగ్గర ఏదైనా వెహికల్ ఆగిపోతే ట్రాఫిక్ జామ్ అయినట్టు, ఎవరు ఎక్కడ కూడా సరిగా పని చేయకపోతే మొత్తం జామ్ అవుతుంది. కాబట్టి తక్షణం దీన్ని మీరు ప్రభుత్వం గ్రహించి తక్షణం రైతులకు మేలు చేయాలనేది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అర్జునపట్ల గ్రామంలో ఐకేపీ సెంటర్ ద్వారా రైతుల దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వాలు, మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి శ్రీకారం చుట్టినటువంటి వడ్ల కొనుగోలును ఈరోజు మా విలేజ్లో వచ్చేసి సుమారుగా ఇంకా అప్రాక్సిమేట్లీ ఇంకొక 10 నుండి 15 లారీల ధాన్యం ఉన్నది. మొన్న రాత్రి అకాల వర్షం అనుకోకుండా గాలి ఈదుర్లతోటి బాగా వచ్చేసి కప్పిన పరదలు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఆ కొట్టుకుపోయినటువంటి పరదలు కూడా మొత్తం చినిగిపోయి చిందరబందర అయిపోయినాయి, ఒడ్లు మొత్తం దడిచిపోయినాయి అని చెప్పేసి మేము మండలాధికారులకు కానీ అదే కోణంలో రైస్ మిల్లర్లతోటి లారీల యూనియన్లతోటి కూడా మాట్లాడడం జరిగింది.
అయినా ఎవరు దీని మీద స్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రకటించడం లేదు. దానికి అనుగుణంగా రైతులు రాత్రింబవళ్ళు కష్టపడి, అప్పుడు 6 నెలలు కష్టపడి రౌతుల వానలు వస్తాయని, ఇది వస్తాయని ఏదో అయిన వరో కాని వరో పోసుకొని వచ్చి ఈ బీట్లో పోసిన తర్వాత ఇప్పుడు అకాల వర్షాలతోటి గత నెల రోజుల నుండి బీట్లో ఉన్నటువంటి ఈ వడ్లను చాలా తక్కువ మోతాదులో పోవడం జరిగింది. ఇంకా 15 ట్రిప్పుల వరకు ఈ ధాన్యం ఉన్నది. కాబట్టి ఈ ధాన్యాన్ని రైతులకు మేలు చేసే విధంగా ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో ప్రజలకు చాలా మన ప్రభుత్వాలు అండదండలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రజల్ని, అదే కాక రైతుల్ని, ఈ దేశానికి వెన్నుముకైనటువంటి రైతును మనము వాళ్ళ దృష్టిలో ఈ ప్రభుత్వం విఫలమైనట్టయితే మళ్ళీ తిరిగి రావడం అనేది అసంభవం. కాబట్టి తక్షణం గౌరవ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో రైతులకు ఏదైతే వాళ్ళకు చేతోడు వాతోడుగా ఉండి వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు మళ్ళీ వర్షం పడ్డది, ఇప్పుడు రోని కార్తీ దొరింది, ఇప్పుడు మళ్ళీ నార్లు పోసుకోవాలి, శిల్కలు సాపు చేసుకోవాలి, వాళ్ళు అవి ఎక్కడ చేసుకోవాలి, ఈ ఒడ్లు పోలేదని వీళ్ళు ఇక్కడ రావాలి. అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏ పనులు ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ రైతులకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, రైతులకున్న బాధలను తక్షణం తొలగించి రైతులకు మేలు చేయాలనేది. అదే కోణంలో ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు వాస్తవంగా దీని మీద మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఆమె రాత్రింబగళ్ళు కూడా మేడం గారు కష్టపడుతున్నారు. ఆమెతో పాటు ప్రతి యంత్రాంగం మొత్తం చాలా కష్టపడుతున్నారు. కాబట్టి కానీ ఇప్పుడు రైతులకు కావాల్సింది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది కాదు. వాళ్ళకి కావాల్సింది ధాన్యాన్ని తీసుకుపోవాలి, వాళ్ళకు డబ్బులు రావాలి. ఆ డబ్బులు వచ్చినట్టయితే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనకు నెత్తి మీద కాలం ఉన్నది కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు సాగు చేసుకుంటారు. కాబట్టి తక్షణము ఇది రైతులకు ఆగ్రహించకుండా, రైతులకు కోపాలు రాకముందుకు ఎట్లాగో కూలిన తర్వాత ఏం చేసినా దానికి అర్థం ఉండదు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే అర్థం ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు మొత్తం దీని మీద ఒకసారి యంత్రాంగం మొత్తం దీని మీద దృష్టి పెట్టి తక్షణం ఇప్పుడు రైస్ మిల్లర్లు ఏమంటున్నారంటే, మేము స్వయంగా అర్జునపట్ల సర్పంచ్గా నేను పోయిన రైస్ మిల్లర్లతోటి మాట్లాడడం జరిగింది. అదే కోణంలో ఈ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎవరితోటి మాట్లాడినా ఎడచెవున పెట్టినట్టు రైస్ మిల్లర్లు మాకు ఈ ఒడ్లు వస్తేనే తీసుకుంటాము, ఆ ఒడ్లు వస్తేనే తీసుకుంటాము అనేది అంటున్నారు. దాని మీద గట్టిగా మాట్లాడితే ఏంటంటే, అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.